హలో. యెస్. సార్ నాకు స్పెర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉంది. అంటే 1,000,000 అంతకంటే తక్కువ ఉందని రిపీటెడ్‌గా అనాలిసిస్ చేయించుకుంటే తెలుస్తుంది సార్. మరి నేను చక్కగా అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకుంటే వారికోసిల్ లేదు. డాక్టర్ గారు చెప్పారని హార్మోనల్ బ్లడ్ టెస్ట్ చేయించుకున్న నార్మల్‌గా ఉన్నాయి. ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయేమో అని అడిగితే ఆ టెస్టులు చేయించుకున్నా లేవు. ఏ ప్రాబ్లమ్ లేదంటున్నారు. మరి నాకేమో స్పెర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉంది. టాబ్లెట్స్ వాడలేదా? 3-4 నెలలు వాడాను సార్. అయినా కూడా నాకు స్పెర్మ్ కౌంట్ అయితే ఇంప్రూవ్ కావట్లేదు. సో ఫైనల్‌గా ఏమన్నారు అంటేను, నేను ఎండ్రాలజీ డాక్టర్ గారిని కలిసాను. ప్లస్ ఫర్టిలిటీ స్పెషలిస్టు మా ఆవిడకి చూపించే డాక్టర్ గారిని కలిసాను. వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఐవీఎఫ్ అయితే మనము ట్రై చేసుకుందాము అన్నారు సార్. మరి నాకేమన్నా పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంటుందా అని ఎవరికైనా సందేహం ఉంటే మాత్రము ఖచ్చితంగా ఈ వీడియో వాళ్ళకు ఉపయోగపడుతుంది. వాస్తవమే. ఎందుకంటే లెస్ దాన్ 1 మిలియన్ ఉన్న వాళ్ళకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ వీ నెవర్ ఎక్స్పెక్ట్. ఎందుకంటే 16 మిలియన్స్ నార్మల్గా ఉంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. 10 లేదా 12 ఉన్నా కూడా ఛాన్స్ ఉంటుంది. రిలేటివ్గా కొంచెం తక్కువగా ఉంటుంది. టైం పట్టచ్చు. కొందరు ఐఏ విధానాల ద్వారా 10-12 మిలియన్స్ ఉంటే కూడా ప్రెగ్నెన్సీ పొందుతూ ఉంటారు. చక్కటి పిల్లలు పుడుతూ ఉంటారు. అయితే మరి 1 మిలియన్ ఉంటే అసలు ఏముండొచ్చు సార్? మీరన్నట్టు ఈ అబ్బాయి టెస్టులన్నీ చేయించుకుంటే బయటపడలేదు. మీరేమో ఇంత స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంటే కూడా పిల్లలు పుట్టే అవకాశం ఉందన్నారే. చాలా ఆత్రుతగా ఉంది. మీరు కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని మీకు మనసులో ఆ టెన్షన్ అనేది మొదలవుతూ ఉండొచ్చు. యాంగ్జైటీతో మీరు అడగడంలో కూడా తప్పులేదు. సో వీళ్ళ కండిషన్ ఏమంటామంటే అండి, యూజువల్‌గా వీళ్ళకు టెస్టిస్‌లో అంటే బీజాల్లో ఫోకల్ స్పెర్మటోజెన్సిస్ అంటే టెస్టిస్‌లో కొన్ని ఏరియాస్‌లోనే స్పెర్మ్ అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది వీళ్ళకు. వీళ్ళు యూజువల్‌గా జనరల్ పాపులేషన్‌లో 5-10% మంది ఉంటారు. ఏ ట్రీట్మెంట్ పెట్టినా కూడా ఎందుకు పెరగదంటే టెస్టిస్‌లో ఉన్న మిగతా ఏరియాస్‌లో స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది వీళ్ళకు ఉండదు. మరి ఏ విధానం ద్వారా చేస్తే వీళ్ళకు స్పెర్మ్ కౌంటు చక్కగా ఇంప్రూవ్ అయ్యి పిల్లలు పుడతారు అంటే, స్పెసిఫిక్‌గా ఆల్రెడీ ఈ అబ్బాయి అన్ని రకాల టాబ్లెట్స్ వాడారండి. సరే ఏదైనా వారికోసిల్ ఉంటే సర్జికల్ కరెక్షన్ చేద్దామంటే అది లేదు. మరి ఏం చేద్దాం? వీళ్ళకు నిజంగానే ఐవీఎఫ్ మాత్రమే మార్గం. నేను ఎప్పుడూ నా వీడియోస్‌లో చెప్తూ ఉంటా. ఏవండి మీకు ప్రయత్నం చేసి న్యాచురల్ లేదా ఐవీఎఫ్ విధానానికి మీరు రెస్ట్రిక్ట్ అయిపోండి. ఐవీఎఫ్‌కు నేను అగైన్స్ట్ ఎప్పుడూ కాదు. కొన్ని పరిస్థితుల్లో అంటే మనకు ఎటువంటి విధానాలు లేనప్పుడు మనకు బేబీస్ కావాలి, మన జెనెటికల్ బేబీస్ కావాలి అనుకున్నప్పుడు, తక్కువ స్పెర్మ్ ఉన్నప్పుడు ఐవీఎఫ్ విధానం ద్వారా మనము స్పెర్మ్ చక్కగా కొన్ని టెక్నిక్ చెప్తా ఏంటో నేను చేసేది. చక్కగా స్పెర్మ్‌ని పొందగలిగితే ఈ ఐవీఎఫ్‌లో ఉన్న స్పెషల్ ఇక్సీ విధానం ద్వారా నేను ఫర్టిలిటీ కాన్ఫరెన్స్‌లో చూస్తూ ఉంటానండి. వాళ్లకు ఎంబ్రియో ఫామ్ అయిపోయి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చి పిల్లలు పుడుతూ ఉంటారు. అయితే ఈ ఫోకల్ స్పెర్మటోజెన్సిస్ ఉన్న వాళ్ళకు ఆండ్రాలజిస్ట్‌గా నేనేం చేస్తాను ఐవీఎఫ్ సెంటర్స్‌లో వీళ్ళకు టీసా విధానం ఉంది. అంటే టెస్టిక్యులర్ స్పెర్మ్ యాస్పిరేషన్. చిన్నపాటి నీడిల్‌తో మీకు అప్పుడప్పుడు కొన్ని వీడియోస్‌లో చూపిస్తూ ఉంటాను ఆ నీడిల్ కూడా. సో ఆ నీడిల్‌తో డిఫరెంట్ ఏరియాస్‌లో కోత, కుట్లు ఏముండవు ఇందులో. పెయిన్ లేకుండా ముందే చిన్నపాటి మత్తిచ్చి ఆ ఏరియా అంతా ప్లస్ కొందరు చాలా అప్రహెన్షన్, యాంగ్జైటీగా ఉంటే కొద్దిసేపు నిద్రపోయి ఇచ్చేస్తాము. డిఫరెంట్ ఏరియాస్ నుంచి టిష్యూ తీస్తాను నేను. అయితే ఎంబ్రియాలజిస్ట్ ఏమంటారంటే, సార్ మీరు 4th ఒక శాంపుల్ ఇచ్చారు చూడండి, అందులో స్పెర్మ్ కనపడుతుంది. ఎస్, దీన్ని ఫోకల్ స్పెర్మటోజెన్సిస్ అంటారు. అంటే ఆ ఏరియాలోనే వస్తూ ఉంటుంది. సో అదే ఏరియాకు మళ్ళీ నేను చిన్న నీడిలేగా ప్రిక్ చేసేసి ఆ టిష్యూను టీసా విధానం ద్వారా ఎంబ్రియాలజిస్ట్కి మళ్ళీ ఇవ్వగలిగితే రిలేటివ్ మిగతా ఏరియా కంటే కొంచెం క్వాంటిటీ ఆఫ్ స్పెర్మ్ దొరుకుతుంది. స్పెర్మటోజెన్సిస్ ఉత్పత్తి అక్కడ ఉంది కాబట్టి క్వాలిటీ ఆఫ్ స్పెర్మ్ దొరికే అవకాశం ఉంటుంది. సో ఈ ఫోకల్ స్పెర్మటోజెన్సిస్ ఉన్న ఈ కొందరికి మాత్రమే మనకు ఈ విధానం యూజువల్గా యూజ్ అవుతూ ఉంటుంది. సో మనం అన్ని ఎఫర్ట్స్ చేసి మనకు కాలేదు అని మనం అనుకున్నప్పుడు మీరు ఐవీఎఫ్ కనుక వెళ్ళగలిగితే ఎజాకులేటరీ స్పెర్మ్ కాకుండా టీసా విధానం ద్వారా తీసిన క్వాంటిటీ ఆఫ్ స్పెర్మ్ అనండి. ఇప్పుడు అబ్బాయికి ఎంబ్రియాలజిస్ట్కు సార్ ఎజాకులేషన్లో అసలు లెస్ దాన్ 1 మిలియన్ అన్నారు కానీ 5-6 బాగున్నాయి. మీరు ఇచ్చిన వాటిలో సార్ ఒక 10-20 ఉన్నాయి, అందులో ఒక 5-6 బాగున్నాయి అని అబ్బాయి ఫీల్ అవుతే వాటితో ఇక్సీ విధానం ద్వారా మీకు మంచి ఎంబ్రియోస్ వస్తే పాజిటివ్ ప్రెగ్నెన్సీ వచ్చి
చక్కగా మీ జెనెటికల్ పిల్లల్నే మీరు పొందడంలో ఎటువంటి అనుమానము లేదు. ఒకవేళ ఆ విధానము మనకు మిస్ అయినా కూడా కొందరికి ఏమవుతుందంటే ఎపిడిడిమస్ నుంచి తీస్తామండి. అందులో ఇన్ఫెక్షనో లేదా వేరే కారణం చేత హార్డ్ అయిపోయి ఉంటుంది. అందులో మనము ఇంకొక ఏరియాను వెతుక్కోగలిగితే అక్కడైనా సరే మంచి స్పర్మ్ ఎక్కడుందో మనం తీయగలిగితే ఖచ్చితంగా ఈ మైక్రోసర్జికల్ విధానాల ద్వారా స్పర్మ్ను ఇవ్వగలిగితే మీ జెనెటికల్ పిల్లలే మీకు పుట్టే అవకాశం చాలా ఉంటుంది. థ్యాంక్ యూ. ఎస్.